హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది కచ్చా దమ్ బిర్యానీ అంటారు. దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒక ఫ్రెండ్ అడిగారండి, ప్రసాద్ గారని, చికెన్ దమ్ బిర్యానీ పెట్టమని. వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్నాను. ఇదిగోండి ప్రిపేర్ చేస్తున్నాను, చూడండి. శుభ్రంగా కడుక్కున్నాను. కేజీన్నర చికెన్ ఇది. వాటర్ లేకుండా ముక్క పలంగా మొత్తం ఇలా పిండి తీసాను. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 4 స్పూన్లు వేస్తాను. అండి. నిమ్మరసం ఒక 2 నిమ్మకాయలు రసం తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు పసుపు. ఇది ఇంట్లో ఆడించిన మసాలా కారం అండి. ఇది మంచి రుచిగా ఉంటుంది. 5 స్పూన్లు చిన్న స్పూన్తో వేసాను. మీకు స్పైసీ కావాలంటే ఇంకో 2 స్పూన్లు పడుతుంది. దాంట్లో కొంచెం కసూరి మెతి, ధనియాల పౌడర్, టేస్టింగ్ సాల్ట్, ఇది కొద్దిగా ఇలాచీ పౌడర్, గరం మసాలా, స్పూను మిరియాల పొడి, షాజీరా, ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్, పెరుగు అండి, ఇది 100 గ్రాముల పెరుగు, పచ్చిమిర్చి ఒక 4, కొంచెం నాట్లు పెట్టాను, చిన్న చిన్న నాట్లు పెట్టి వేసాను. కేజీ బాస్మతి రైస్ అండి. ఇది ఒక అరగంట అయింది నానబెట్టి, శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టాను. ఇది ఇంకో అరగంట నానాక మనం వంట ప్రిపేర్ చేద్దాం. ఇదైతే ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఇది కచ్చా దమ్ బిర్యానీ అండి. దీంతో ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఆ రెసిపీ మళ్ళీ చేస్తాం తర్వాత. ఇది కచ్చా దమ్ బిర్యానీకి ఇలాగా మొత్తం మసాలాలన్నీ వేసేసుకొని కలుపుకొని బాగా ఒక గంట నానితే బాగుంటుందండి. ఒక టైం లేకపోయినా ఒక అరగంట అయినా టైం తీసుకోవాలి నానడానికి. అప్పుడు మంచి దమ్ వస్తుంది. ఇలాగ మొత్తం కలిపేసుకొని పీసెస్ అన్నీ మసాలా పట్టిలాగా కలుపుకొని ఉప్పు చూసుకున్నాం. ఇప్పుడు సరిపోయిందండి. పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. ఇది మ్యాగ్నేట్ చేసి పక్కన ఒక అరగంట పెట్టేసుకుందాం. తర్వాత ప్రాసెస్ మొదలు పెడదామండి. మళ్ళీ చూపిస్తాను. ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు ఈ ఆనియన్ దీంట్లో వేస్తాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో చూసి ఎవరు లైక్ చేయలేదు ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ చాలా మందికి రీచ్ అవుతుంది. నేను చేసి మంచి మంచి రెసిపీ అందరికీ చూడటానికి వీలవుతుంది ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేసుకోండి. ఫ్రై అవుతుంది కదండి, ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి వచ్చేసింది, తీసేద్దామండి. ఇది ఇంకా కొంచెం వైట్ కనిపిస్తుంది కదా, వైట్ కనిపించకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇది అప్పుడైతే చాలా బాగుంటుంది. తీసేస్తున్నానండి. ఎగ్స్ అండి, ఒక 5 ఎగ్స్ బాయిల్ చేశాను. ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బిర్యానీలోకండి. బిర్యానీ రైస్కి వాటర్ పెట్టాను పొయ్యి మీద. చూసి దీంట్లో మసాలాలు వేసుకుందాం. మిర్చి, ఆ తర్వాత షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ ఆనియన్స్, లవంగ మొగ్గలు, ఒక 5 యాలక్కాయలు, కొంచెం మిరియాలు దీంట్లో వేసేస్తున్నాను. రుచికి సరిపడ్డ ఉప్పు, కళ్ళుప్పు అండి, ఒక ఉప్పు వేస్తున్నాను.
కొత్తిమీర. పుదీనా లేకుండా ఇవాళ బిర్యానీ చేస్తున్నాను నేను. పుదీనా లేకుండా కూడా బిర్యానీ అవుతుందా అనుకోవచ్చు. చాలా బాగుంటుందండి. లేకపోయినా మనం చేసే విధానాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి. వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కాదు. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. ఆ సేమ్ చేస్తే ఏది లేకపోయినా కూడా చాలా టేస్ట్ వస్తుందండి. చికెన్ పై మీద పెట్టేశానండి. అవుతుంది చికెన్. ఇది ఉడకాక అప్పుడు ఈలోపు రైస్ అయిపోతుంది. రైస్ అయిపోయాక దమ్ వేసుకోవచ్చు. దీంట్లో మొత్తం ఉప్పు, పులుపు, కారం అంతా ఇప్పుడే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం రైస్ వేసుకోవాలి దీంట్లో. ఇది సిమ్లో పెట్టేసుకొని ఒక పావు గంట ఇలా ఉద్దేస్తాం దీన్ని. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. చూద్దాం. అది మరుగుతున్నాయండి. బాగా నానియండి ఈ రైసు. ఎసట్లో వేసేసుకోవాలి. ఎప్పుడు ఎసరు బాగా మరగాలండి. మనం వేసిన మసాలా దినుసులది మొత్తం ఘాటంతా ఆ వాటర్లో దిగుతుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఉప్పు చూసుకోవాలి మనం. ఉప్పు సమానంగా ఉండాలి. సమానంగా లేకపోతే బిర్యానీ అయితే టేస్ట్ రాదు. ఆ ఉప్పు అయితే ఇప్పుడే చూసుకోవాలి మనం. బియ్యం వేసాక మొత్తం ఒకసారి కలిపి ఉప్పు చూసుకుందాం. ఉప్పు కడద్ది. ఇదిగోనండి ఉప్పు వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేయటం వలని మెతుకు అంటకుండా బాగా వస్తుంది రైసు. ఒకవేళ ఆయిల్ వేసుకోకపోయినా ఒక సగం నిమ్మ చెక్క ఉంటే ఇది కూడా పిండుకోవచ్చు దీంట్లో. అలా పిండితే కనుక ఆయిల్ అవసరం లేదు. ఈ 2 చిట్కాల్లో ఏదన్నా మనం వాడుకోవచ్చు. ఇట్లా రైస్ మూత పెట్టేసుకుందాం పొంగొచ్చే వరకు. ఇది ఒకసారి చూద్దాం. చెప్పాలి అవుతుంది కదా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయి కదా, దీంట్లో సగం వేసేసుకుందాం. ఇది కొద్దిగా గ్రానిష్ ఉంచుకుందాం పైన. ఇవ్వండి ఒకసారి మొత్తం కలిపి ఇలా అయితే నేను ఇది ఎందుకు కుక్ చేస్తున్నానంటే కుక్ చేయకుండా కూడా మనం దీంట్లో దమ్ పెట్టేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ మీద చేస్తే గమ్మని అవ్వదు కాబట్టి కొంచెం మనం చికెన్ కొంచెం 50% ఉడికిదాకా కుక్ చేసుకోవాలి. అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక ఈ మసాలా అంతా కలిపించుకుంటాం కదా గంటన్నర, దాంట్లో మన రైస్ 50% ఉడకబెట్టి వేసేసుకోవచ్చు. వేసుకొని దమ్ పెట్టేసుకోవచ్చు అండి. చికెన్ దాంతో కూడా దమ్ వచ్చేస్తుంది. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం కొంచెం ఉడికాక అప్పుడు రైస్ వేసుకోవాలి. దీంట్లో పెట్టేసి ఇంకా 10 నిమిషాలు పొంగు వస్తుంది. మూత తీద్దాం. ఇదిగోండి రైస్ ఉడుకుతుంది. ఈ రైసు 50% ఉడకాలండి. 50% ఉడికితే మనం సగం రైస్ వేసేసుకోవాలి. అప్పుడు ఇదిగోండి 50% అయితే ఉడికింది ఇది. ఇప్పుడు ఈ రైస్ తీసి సగం వేసేసుకో ఒకసారి. ఇది ఉప్పు అంత సరిపోయిందండి దీంట్లోకి. ఇవన్నీ రైస్ ఇలా తీస్తున్నాను. తీసి ఇది సగం 50% ఉడికింది కదా, ఇదైతే దీని మీద వేసేసుకోవాలి. ఇలాగా వాటర్ రాకూడదండి. దాంట్లో కూడా వాటర్ ఉంది కదా. ఇలా లేయర్ కింద వేసుకోవాలి. చూసారు కదండి మెతుకు ఎంత బాగా వచ్చిందో రైసు. ఇలా మెతుకు అంటకుండా బాగా రావాలి. ఇప్పుడు ఇది సగం వేసానండి రైస్. దీంట్లో 75% ఉడికాక కంప్లీట్ వేస్తాం. ఇప్పుడైతే 50% ఉడికిన రైస్ దీంట్లో వేసాను. ఇంకో లేయర్కి కొంచెం కొద్దిసేపు ఉడికాక కన్వ రైస్ దీంట్లో వేసేయచ్చు. ఇప్పుడైతే మూత పెడతాను. ఉడికాక మొత్తం వేయకూడదు. 75% ఉడికాక లాస్ట్ వేసుకోవాలండి రైస్. ఎందుకంటే కింద రైస్ వాటర్ ఉంటుంది కాబట్టి గమ్ముని దమ్ము రాదు కాబట్టి మనం పదులుండగా వేసుకోవాలి. ఇది పైన వేస్తాం కాబట్టి దీనికి కొంచెం ఉడికాక వేసుకోవాలండి. బిర్యానీలో ఉన్న కిటికీదే. మనకు తెలియకపోతే ఇక్కడే మోసపోతాం మనం. ఇదిగోండి రైస్ చూసారా పొడవుగా మెతుకు వచ్చింది కదా. ఇదిగోండి అయిపోయింది ఇది. ఈ రైస్ ఇంకా వేసేస్తున్నాను. మిగతా రైస్ దీంట్లో తీసి
చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. ఇప్పుడు స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ ఇలా ఉడుకుతుంటే. ఇప్పుడు రైస్ వేసేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు కేజీన్నర చికెన్ కండి, కేజీ రైస్ ఇది. ఇదిగోండి దాంట్లో బియ్యం ఉడికిన వాటర్ అండి కొంచెం వేసుకోవాలి దీంట్లో. ఇలాగా సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉంది కదా ముందు వాటర్. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్, ఇలాచీ పౌడర్, ఇంకా దీంట్లో గరం మసాలా వేయనండి, ఇలాచీ పౌడర్ ఒకటే వేస్తాను. కొత్తిమీర, ఒక 3 స్పూన్లు నెయ్యి వేస్తానండి. ఈ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేస్తాను. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి బిర్యానీ అంటే. ఇలా చేస్తే చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఫ్రై పీస్ బిర్యానీ చేస్తాను, ఇది తక్కువ అండి ఇంట్లో చేయటం. ఇలా చేస్తే మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి. కొంచెం కొద్దిగా అంటే కొద్దిగా వేసాను కలర్. రెడీ అయిపోయిందండి. దీన్ని మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే దమ్ అయిపోతుందండి. దమ్ అయ్యాక చూపిస్తాను. చూద్దాం మూత తీసి దమ్ అయింది లేదా. రైస్ ఎలా వచ్చిందో చూడండి, పైన నిలబడ్డది రైసు. ఇలా మెతుకు ఎలా నిలబడ్డదో చూసారు కదా. అలా వస్తే దమ్ అయిపోయినట్టండి. ఇదిగో చూడండి ఎలా నిలబడ్డది రైసు పొడవుగా అయ్యి. ఇలా వస్తే అయిపోయినట్టు. ఇంక ఇది దమ్ అయిపోయిందండి. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది సర్వేపల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి, పీసెస్ అయితే కింద ఉంటాయి కదా. చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నేను తీస్తానండి, ఇప్పుడు తీసాక చూపిస్తాను. బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ కచ్చా దమ్ బిర్యానీ ఇది. చూసారా రైస్ ఎలా వచ్చిందో, ఎంత పొడి పొడిలాడుతా. ఒక మెతుకు ఎక్కడ ఇరగలేదండి, చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉందండి, ఎమ్మీగా ఉంది. ఇదిగోండి ప్రసాద్ గారు అడిగారు కదా, మీకోసమేనండి దమ్ బిర్యానీ ఇది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్, చూసి వదిలేస్తున్నారు. ఒక లైక్ వేసుకోండి, మీ లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది. మేము చేసే ప్రతి రెసిపీ చాలా వరకు వెళ్తుంది.